హాయ్ అండి. హైదరాబాద్లో మా ఆడపడుచోళ్ళ ఇంట్లో ఇది లాస్ట్ రోజు. ఇంకా ఆ రోజు లంచ్లో కానీ చిక్కుడుకాయ కూర టమాటా పప్పు వండింది. లంచ్ చేశాక ఇంకా వెస్ట్ బెంగాల్ బయలుదేరిపోయాను. చాలా మంది అయితే మీ సొంత ఆడపడుచా, మీ ఆయన వాళ్ళ సిస్టర్ అని అడుగుతున్నారు. మా ఆయనకైతే ఓన్ సిస్టర్స్ లేరండి. మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కూతురు, అంటే మా పెద్దత్తాల కూతురు నాకు వరుసగా ఆడపడుచు అవుతుంది. మా ఆడపడుచుకి మా ఊరే ఇచ్చారు. కాకపోతే అన్నయ్య ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తారు కాబట్టి వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. వెళ్ళొస్తాము వసంత. మా అన్నయ్య జాగ్రత్త, మా అన్నయ్య జాగ్రత్తగా చూసుకో. బాయ్ బాయ్, వెళ్ళొస్తాను. హైదరాబాద్కి వచ్చిన పనులన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఆ రోజు అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు, నాకు బైక్ పైన డ్రాప్ చేస్తారు. బాయ్. జేఎన్టీయూ జంక్షన్ వరకు అన్నయ్య డ్రాప్ చేస్తారు. ఓకే అయితే అన్నయ్య వెళ్ళొస్తాను. ఎయిర్పోర్ట్ వరకు బస్ ఎక్కేసాను. టికెట్ 300. పిల్లల్ని వదిలేసి వచ్చారు, మీరు లేకుండా పిల్లలు ఉండిపోతారా అక్క అని అడిగారు. అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి, మరి చిన్న పిల్లలు ఏమీ కాదు కదా, నేను లేకపోయినా సరే మా బావ దగ్గర ఉండిపోతారు. ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాను. అంటే ఇంకా బ్యాగ్ ఒకటి ఇవ్వాలి, చెక్ ఇన్ చేయాలి, నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ అవన్నీ కూడా చేసుకోవాలి. ఫ్లైట్ కి వచ్చినప్పుడు ఎలాగైతే అన్ని చెక్ చేసుకొని వచ్చామో ఇప్పుడు కూడా అలాగే చెక్ ఇన్ అయిపోయింది. తర్వాత సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంక ఇదిగోండి నా గేట్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఈసారి అయితే లగేజ్ మాత్రం ఇవ్వలేదన్నమాట, క్యాబిన్ లోకి అలో చేశారు. అంటే 7 కేజీల కంటే ఎక్కువ వెయిట్ అయితేనే వాళ్ళు తీసుకుంటారంట, లేదంటే మనం క్యాబిన్ లోకి అలో చేయొచ్చు, అంటే తీసుకుని వెళ్ళిపోవచ్చంట. ఇంకా నేనైతే ఈసారి తెచ్చేసాను. పోయినసారి ఏంటంటే చాలా సేపు లగేజ్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది, అందుకే ఈసారి అయితే తీసుకుని వచ్చేసాను. ఇంక ఇదిగోండి కాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతాను. ఇంకా బోర్డింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. బోర్డింగ్ అయిపోయింది, ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము కాదు, నేను అక్కడనే వెళ్ళిపోతున్నాను. మొన్న వచ్చినప్పుడు విండో పక్క సీట్ కాదు, ఈసారి మాత్రం విండో పక్క సీటు. మొన్న అయితే నైట్ టైం కదా, ఈసారి అయితే పగల టైము. కొంచెం వ్యూ అదంతా ఎలాగుందో ఏంటో మీకు ఫ్లైట్ లో పైకి వెళ్ళేటప్పుడు ఎలాగుంటుందో అన్ని చూపిస్తాను. ఇంకా ఫ్లైట్ లోకి వెళ్ళడానికి కూడా ఎంత దూరం నడాల్సి వస్తుంది, ఎన్నో అంకలు ఉన్నాయో. ఇదిగోండి ఇప్పుడు నేను ఎక్కబోయే ఫ్లైట్ ఇదే అనమాట, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఈ ఫ్లైట్ లోకి వెళ్తున్నాను. ఇంక ఇప్పుడు మన సీట్లు ఎక్కడ ఉన్నాయో ఎత్తుకొని కూర్చోడమే. ఫ్లైట్ గాల్లోకి వెళ్ళాక ఏవలటిపోతామేమో అని ముందే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా మీరు ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చారని అయితే చాలా మంది అడుగుతున్నారు. ఈ పాటకే అందరికి తెలిసిపోయి ఉంటుంది, ప్రమోషన్ వీడియోస్ చేయడానికని అయితే వచ్చాను. ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి డైలీ ఏం రావండి, 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వస్తాయి. అది కూడాను 1-2 వీడియోస్ కోసమని ఎంత దూరం ట్రావెల్ చేసి రాలేను. షీ నీడ్స్ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ, ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ, బెనారస్ గ్యాలరీ వాళ్ళు ఎప్పటి నుండో ప్రమోషన్ కోసం అయితే అడుగుతున్నారు. సరేలే ఒక 5-6 వీడియోస్ అయ్యాయి కదా అనేసి ఒక షెడ్యూల్ పెట్టుకొని 3 డేస్ కోసం అని అయితే ఇంక నేను వచ్చాను. మా మరిది ఎలాగో హైదరాబాద్ లో ఉండడం వల్ల ఇంకా వీడియో షూటింగ్ కూడాను నాకు పెద్ద కష్టమేమీ అవ్వలేదు. మా మరిదే వీడియోస్ అన్ని షూట్ చేశారు. ఈ ప్రమోషన్ వీడియోస్ చేయడానికి ఎంత అమౌంట్ తీసుకున్నారని కూడా అడుగుతున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ని బట్టి అయితే మనకి అమౌంట్ అనేది ఇవ్వరు, మన ఛానల్ కి వచ్చే వ్యూస్ ని బట్టి మాత్రమే మనకి అమౌంట్ అనేది ఇస్తారు. ఇంకా అది కూడాను అందరూ ఒకేలా తీసుకోరు, ఒక్కొక్కరు ఒక్కోలా చార్జ్ చేస్తారు. నేను మాత్రం చాలా తక్కువే తీసుకుంటాను. నేను ఫ్రైడే నైట్ హైదరాబాద్ వెళ్ళాను. సాటర్డే సండే ఎక్కువ రెస్ట్ ఏమీ తీసుకోకుండా ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్ గా వీడియో షూట్ చేశాను. ఇంకా ఈ ఫ్లైట్ ఎక్కే ముందు కూడాను ఒక వీడియో షూట్ చేశాను. డైరెక్ట్ గా ఈ వీడియోకి ఎంత అమౌంట్ అని అయితే నేను చెప్పలేను, అలా చెప్పకూడదు కూడాను. ఈ 3 రోజులు నేను చేసిన వీడియోస్ కి టోటల్ అమౌంట్ అయితే నాకు ఎంత మిగిలింది అంటే ఫ్లైట్ చార్జెస్ అలాగే అక్కడ తిరగడానికి ఖర్చులు అవన్నీ పోగా ఒక 50,000 వరకు అయితే మిగులుతుంది. ప్రమోషన్స్ కోసం కాకుండా మా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడైనా హైదరాబాద్ లో ఉన్న ప్లేసెస్ అన్ని చూడడానికి రావాలని ఉంది. ఫ్లైట్ దిగిపోయాము, ఇప్పుడు ఇంక బస్ కి అయితే వెళ్ళాలి అనమాట. బస్ కూడా దిగిపోయాము. ఇంకా లగేజ్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఇంక బయటకు వెళ్ళిపోవడమే. మా వాళ్ళు అయితే నేను ఫ్లైట్ ఎక్కక ముందే స్టార్ట్ అయ్యారంట, కాకపోతే ఏంటంటే కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యిందంట, ఇంక రాలేదు. మా వాళ్ళకంటే ఫస్ట్ నేనే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఇంక బయటకు వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. లగేజ్ కనుక వాళ్ళకి ఇచ్చేస్తే ఇదిగోండి ఇలాగ బెల్ట్ లాగా మూవ్ అవుతుంది, నెంబర్లు కూడా ఉంటాయి. మనకి ఏ నెంబర్ బెల్ట్ మీద అయితే లగేజ్ వస్తుందో చెప్తారు, ఇంకా అక్కడ వెయిట్ చేయాలి. ఇప్పుడైతే ఇంక డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతాను. మా బావాళ్ళు ఇంకెక్కడ ఉన్నారో ఏంటో, నేనైతే చెప్పాను 1A 1B దగ్గర ఉన్నానని, ఇంకా వస్తున్నా అని చెప్పారు. అసలు మా పిల్లల్ని కూడా చూసి 3 రోజులు అయిపోయింది, ఎప్పటికి వస్తారో ఎప్పుడు చూస్తానో ఏంటో. అదిగోండి ఆ వెనకాల వస్తున్న కారు మాదలాగే ఉంది. ఇది
జెల్లీ ఫిషా? ఏంది అమ్మ వచ్చింది మిస్ అయ్యానేం లేదా? రాగానే జెల్లీ ఫిష్ అంటున్నా. హల్దీలో కొందాంలే అమ్మా, నేను అమ్మ కొనేసి తేలేదు. కొంటానని చెప్పేసానా, కొనలేదు. అక్కడ హైదరాబాద్ లో జెల్లీ ఫిష్ లేదు, హల్దియాలోనే ఉంది. ఓకేనా? హల్దియాలో నేను నీకు తీసుకెళ్ళి కొంటాను. ఓకే? జోషి, అమ్మని మిస్ అయ్యారా? నైఫ్ ఎందుకు తీసుకున్నా? పెట్టందులో పెట్టే అందులో పెట్టే. నువ్వు తీసుకుని ముందు పెట్టుకో, లేకపోతే నైఫ్ నాకు ఇచ్చేసే. చిన్ను, అమ్మని మిస్ అయ్యారా? నిజం చెప్పండి, అమ్మని మిస్ అయ్యారా? ఓ థ్యాంక్ యూ మా, నాకోసమేనా? థ్యాంక్ యూ. కారు వేసి పోయింది ఆ రోజు నిన్ను దింపినప్పుడు, లాస్ట్ లో పని చేయలేదా? అవును. ఇంకా వెళ్తున్నప్పుడు కూడా ఇలా విండోస్ ఓపెన్ చేసుకుని వెళ్ళాము. అచ్చా. సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లి చూపిస్తే కంప్రెసర్ పోయిందంట. ఓకే, ఎంత అవుతుందట? కంప్రెసర్ కాస్ట్ అయితే 15,000 16,000 అంట. అబ్బో, కాకపోతే మనది వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీలో ఉంది కాబట్టి ఫ్రీగానే వేస్తారా? ఫ్రీగానే మారుతారా. ఆర్డర్ చేశారు, 10 రోజులు పట్టిద్దంట. ఓకే, అప్పుడు కారు వేసి చెప్పమ్మా. చెప్పే దాసి, చెప్పురా. ఓకే, ఒకటి నీకు ఒకటి నాకు. ఓకే, నేను లేకుండా ఎలాగుంది ఏంటి? వండుకొని పిల్లలతో ఎంజాయ్ చేసా బాగా. మరి ఎలా నేను చేస్తాను, నువ్వు డ్యూటీలకు వెళ్ళిపోయినా, మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయినా, నేను ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ నేను కూడా అలానే చేస్తాను. నీకంటే రోజు చేసే పని అలవాటు. రోజు చేస్తే అదొక ఇదిలో ఉంటది, అలవాటు ఉండేది కాబట్టి తొందరగా అన్ని చేస్తాం. నేనేం కాదనట్లేదులే, నువ్వు ఇంత సపోర్ట్ చేయడం వల్లే పిల్లల్ని నిన్ను ధైర్యంగా వదిలేసి నేను వెళ్ళగలుగుతున్నా. నేను చెయ్యను అంటే నేను వెళ్ళగలుగుతానా ఏంటి? సరే కానీ హైదరాబాద్ లో ఎలాగైంది? ఇంతకి మొత్తం అనుకున్నట్టు అయింది? మొత్తం అనుకున్నట్టు ప్లాన్స్ అన్ని అయిపోయాయి. ఫ్లైట్లు కూడాను ఇంకా ముందుగానే, నాకు కూడా ఇంకా ఫ్లైట్ జర్నీ అంటే ఇంకా భయం అంతా పోయింది. ఎక్స్పెక్ట్ అయిపోయావు. నాకన్నా ఎక్కువసార్లు నువ్వే తిరిగేసావు. ఓకే, నెక్స్ట్ టైం మాత్రం అసలు అందరూ కలిసి వెళ్దాము. ఇంకా మీకు ఏ భయం లేకుండా నేను తీసుకుని వెళ్తున్నాను మీకు. ఓకే, అంటే దేని తర్వాత ఏంటి అనేది అన్ని కూడా నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసింది. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బెంగాల్లో కొంచెం వాళ్ళ అనే మాటలు నాకు అర్థం కాక కొంచెం వాళ్ళు అనేదానికి కొంచెం నేను నాకు వచ్చే హిందీతో మేనేజ్ చేస్తా. అటు సైడ్ వచ్చేటప్పుడు ఎలాగో హైదరాబాద్ లో తెలుగు వాళ్ళు ఉంటారు, సో వాళ్ళతో కొంచెం తెలుగులోనే మాట్లాడేసి ఏది ఎక్కడ ఏంటి అనేది కొంచెం పర్లేదు. కానీ ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ కంటే హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. ఇంటర్నేషనల్ కదా? ఇది కూడా ఇంటర్నేషనల్ కానీ హైదరాబాద్ చాలా పెద్దది. చాలా పెద్దది. నాకు గేట్ నెంబర్ 5 వచ్చింది. అసలు ఎక్కడికో వెళ్ళా, లోపల నడిచడమే నాకు 1/2 గంట టైం పట్టింది. ఆ గేట్ ఎక్కడ, నా గేట్ దగ్గరికి వెళ్ళేసరి మా వాళ్ళు ఏంటో సైలెంట్ అయిపోయారు. పాప మళ్ళీ కిండ్రజాయి జెల్లీ ఫిష్ 2 చెప్పారు. నేనైతే ఇంకా నాకు ఎక్కడ కొనడానికి కుదరలేదు. రేపు నీకు మార్కెట్ కి తీసుకెళ్లి జెల్లీ ఫిష్ కిండ్రజాయి 2 కొంటాను. ఓకేనా? కొంటాను. ఇవ్వు కాదమ్మా, అమ్మ తీసుకురాలా. రేపు మార్కెట్ వెళ్దాము, నీకు అన్నయ్యకి కొంటాను. ఓకేనా? ఇప్పుడు నేను కొనలేదురా, నిజంగా కొనేస్తాను అనుకుంటున్నాడు. మీ ఇద్దరికి ఇదిగో బిగ్ చాక్లెట్ తీసుకొచ్చా, ఇంటికి వెళ్ళాక ఇచ్చేద్దాం. డైరీ మిల్క్ తీసుకొచ్చా. ఏం కావాలి? చూడు అమ్మకి వర్క్ పర్పస్ కి వెళ్ళింది కదమ్మా. అమ్మకి అక్కడ హైదరాబాద్ లో లేదంట కిండర్ జాయ్. ఇక్కడ సూపర్ మార్కెట్ వెళ్తాను, నీకు కొంటాను. ఓకేనా? నీకు దక్షిణేశ్వర్ టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మన డే టైంలో చూసారు కదా, ఇప్పుడు నైట్ టైంలో చూడండి భలే బాగుంది. నేనైతే ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగేసరికి టైం 8 అయిపోయింది. ఇంకా హల్దియా వెళ్ళాలి అంటే 3 అవర్స్ జర్నీ ఉంటుంది. నైట్ 11 అయిపోతుంది. ఇంకా ట్రాఫిక్ అదంతా ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది. మా పిల్లలు ఆల్రెడీ ఆకలి అన్నారు. ఆకలి అనుకునే మా పెద్దడు పడుకుడిపోయాడు కూడాను. ఇంకా ఆ టైంలో ఇంటికి వెళ్ళి ఏం వండుతాంలే అని దారిలో ఒక రెస్టారెంట్లో అయితే తినేసాము. చిన్ను ఏం తింటావు?
పప్పు బో తింటావా? సరే. మా పెద్దోడు మంచి నిద్రలో ఉన్నాడు. బలవంతంగా తినడానికని లేపేస్తే ఫుల్ గా ఏడ్చేశాడు. ఇంకా నాకు కూడాను లైట్ గా కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ లో ఫుల్ ఏసీలో వచ్చాను కదా, ఇంకా దగ్గు అనేది ఎక్కువైపోయింది. ఇంకా దగ్గి కూడాను థ్రోట్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. రెస్టారెంట్ కి వచ్చాం కదా అని మా పిల్లలు బిర్యానీలు తింటాం అనకుండా చక్కగా పప్పు అన్నం తింటా అని చెప్పారు. ఇంకా నేను ఫ్లైట్ దిగేసరికి అయితే బానే ఉండేది. అలాగలా దగ్గు ఎక్కువైపోయి వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది ఒక్కసారిగా. వెజ్ మీల్స్ చెప్పాము. ఇక్కడ బెంగాల్ వాళ్ళు ఎక్కువగా బంగాళదుంపలు తింటారు అనడానికి ఇదే నిదర్శనము. కూరలన్నిటిలోనూ కూడాను బంగాళదుంపలే. బంగాళదుంప బెండకాయ కూర, బంగాళదుంప ఆకుకూర కూర, బంగాళదుంప ఫ్రై కూర, అలాగే పప్పు, పాయసం, రసగుల్లా, అప్పడం, చట్నీ ఇచ్చారు. మా బావ మాత్రం మీల్స్ చెప్పలేదు. చనా మసాలా తందూరి రొట్టి చెప్పారు. మా పిల్లలు కూడా కొంచెం తినిపించేసి తర్వాత మా బావ తిన్నారు. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్టు అప్పటికే మా పిల్లలు ఫుల్ ఆకలి మంటతో ఉన్నారు కాబట్టి అస్సలు లేట్ చేయకుండా చాలా స్పీడ్ గా ఫుడ్ అయితే తినేశారు. నేను ఫ్లైట్ కి బయలుదేరే ముందు మా ఆడపడుచాల ఇంట్లో 1 గంటకి ఫ్లైట్ ఎక్కడ మిస్ అయిపోద్దో ఏంటో అని అబరాగొబరాకి లైట్ గా తిన్నాను. ఆ తర్వాత వాటర్ తాగాను తప్పితే ఇంకేమీ తినలేదు. ఇంక ఇప్పుడు నైట్ అయితే టైం 10 అయిపోయింది. ఫుల్ ఆకలి అయితే వేస్తుంది కానీ గొంతు నొప్పికి అసలు ఏం తినలేకపోయాను. నాకైతే ఏడుపు వచ్చేసింది. గొంతు నొప్పికి బలవంతంగా ఒక 2 ముద్దలు తినగలిగాను అంతే. అందరము తినేసాక మా బావ బిల్లు కడుతుంటే మా పిల్లలు నాన్న అనుకుని దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇంకా లక్కీగా కిండర్ జాయిలు కనిపించాయి. నేను ఎలాగో హైదరాబాద్ నుంచి తేలేదు కదా అని మా బావ అయితే ఇద్దరికి 2 కిండర్ జాయిలు అయితే కొనేశారు. నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మా పిల్లలు కిండర్ జాయిలు కావాలని చెప్పారు కానీ హైదరాబాద్ లో నాకు ఎక్కడ కొనడానికి టైం దొరకలేదు. ఇంకా ఎయిర్పోర్ట్ లో చూసాను కానీ ఎయిర్పోర్ట్ లో నాకు ఎక్కడ కనిపించలేదు. కార్ లో ఏసీ ఒకటి పోయింది. ఇంకా విండోస్ ఓపెన్ చేసుకుని కాస్త స్లోగానే వెళ్ళాము. హైవే మీద ఉన్న ఫుల్ డస్ట్, ఇంకా వెహికల్స్ సౌండ్స్ అవన్నీ చూసి నాకు చిరాకు వచ్చేసింది. ఎవరు కొన్నారు కిండర్ జాయ్? అమ్మ మర్చిపోయింది, నాన్న తెచ్చాడు, కొన్నాడు. రెస్టారెంట్ లో కొనేసాము. ఇప్పుడు ఓపెన్ చేయదు, రేపు ఓపెన్ చేద్దాం. ఓకేనా? 10 ఇంకా బయలుదేరదాంలా. గొంతు నొప్పి బాగా ఎక్కువైనట్టుంది. వెళ్ళినప్పుడు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుని వెళ్తాను. ఓకే. అసలు అన్నం కూడా మింగలేకపోయాను, చాలా నొప్పి వస్తుంది. వాటర్ కూడా తాగలేకపోతున్నా. దారిలో ఫుల్ గా ట్రాఫిక్ జామ్స్. నైట్ టైం 12 అయ్యింది. ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా ఫస్ట్ మా ఐవసిఎల్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించుకొని కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకున్నాను. అమ్మ మెడిసిన్ తీసుకోవడానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. అన్నయ్య బజ్జున్నాడమ్మా. నీకు నిద్ర రావట్లేదా? ఇంటికి వెళ్ళి బజ్జుందోలే. హాస్పిటల్లో మెడిసిన్ తీసుకొని ఇంటికెళ్ళి మెడిసిన్ వేసుకొని పడుకుపోయాము. హైదరాబాద్ నుండి బెంగాల్ కి నా ప్రయాణం ఈ విధంగా సాగింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. బాయ్ బాయ్.